హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ స్టోరీ వచ్చేసి ఎలుకబంటి చెప్పిన రహస్యం. ఇద్దరు మిత్రులు జీవనోపాధి కోసం పొరుగురు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారండి. కానీ దారిలో ఒక అడవి అనేది వస్తుంది. అది దాటితే కానీ ఈ ఇద్దరు మిత్రులు పొరుగురు అనేది చేరలేరు. అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి అని వాళ్ళిద్దరికీ తెలుసు. అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఎలా ఎదిరించాలి, దాని నుండి ఎలా మనము కాపాడుకోవాలి అనేది ఇద్దరూ కలిసి ఒక ఒప్పందానికైతే వచ్చారు. అనుకున్న ప్రకారమే వాళ్ళు ప్రయాణం చేయడానికి రోజు అనేది నిర్ణయించుకున్నారు. ఒకరోజు పోదాము అని ఇలాగా బయలుదేరారు. అనుకున్న ప్రకారం మొన్నాడు పొరుగురుకు బయలుదేరారు. అలాగే అడవిలోకి ప్రవేశించారు. వాళ్ళు నడుచుకుంటూ దారిలో నుండి అడవిలోకి అయితే వెళ్ళారండి. గట్టిగా ఒకళ్ళు చేతులు మరొకరు పట్టుకొని భయంగా నడుస్తున్నారు. ఆ అడవి మధ్య దారిలో ఇద్దరు చాలా భయపడుతూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అడవి దాటుతుంటే హఠాత్తుగా ఒక ఎలుగుబంటి అయితే కనిపించింది వాళ్ళిద్దరికీ. అడవి మధ్యలో నడుస్తున్నప్పుడు అడవి అనేది దాటాలి కదండి. దాటుతుంటే ఎలుగుబంటి అనేది వచ్చేసింది దారిలోకి. అప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు చాలా భయపడిపోయారు. వెంటనే ఇద్దరు భయపడిపోయి ఏం చేద్దామని అనుకున్నారు. మొదటివాడు చెట్టు ఎక్కేద్దాం అని సలహా అయితే ఇచ్చాడు. కానీ రెండోవాడు నాకు ఎక్కడం రాదే అని చెప్పాడు. అని రెండోవాడు అన్నాడు, నాకు వచ్చు కదా అని మొదటివాడు చేయి వదిలించుకొని గబగబా అయితే పక్కనున్న చెట్టుని ఎక్కేశాడు. రెండోవాడు అన్నాడు, నాకు వచ్చు కదా అని మొదటివాడు చేయి వదిలించుకొని గబగబా పక్కనున్న చెట్టుని ఎక్కేశాడు. రెండోవాడికి చెట్టు ఎక్కడం రాదు కదా, ఏం చేస్తాడు? మొదటివాడేమో ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేశాడు. వెంటనే రెండోవాడు ఏం చేయాలని అర్థం కాక కొంచెం సేపు ఆలోచించి నేల మీద శవంలా పడుకున్నాడు. చడీ చప్పుడు చేయకుండా అలా పడుకున్నాడు. ఎలుకబంటి దగ్గరికి వచ్చింది. పాపం ఊపిరి కూడా బిగించుకొని అలాగే స్థిరంగా ఉన్నాడు ఆ నేల మీద పడుకున్న రెండోవాడు. ఎలుకబంటి చనిపోయిన జీవులను తినదు. అందుకని ఈ ఉపాయం అయితే రెండోవాడికి తట్టి ఈ విధంగా అయితే చేశాడు. అలా కదలకుండా పడిపోయిన రెండోవాడు చనిపోయాడని ఎలుకబంటి అయితే అనుకుంది. ఎలుకబంటి రెండోవాడిని వాసన చూసింది. కొంతసేపటికి చెవుల్లో అంతా వాసన అనేది చూసి కొంతసేపటికి వదిలి వెళ్ళిపోయింది ఆ రెండోవాడి దగ్గర నుండి. ఎలుకబంటి వెళ్ళిపోయాక రెండోవాడికి ఉపశమనం కలిగింది. అమ్మయ్య బతికేనరా దేవుడా అనుకొని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు. మొదటివాడు చెట్టు మీద నుండి దిగి ఎలుకబంటి రెండోవాడిని వాసన చూసినప్పుడు ఏదో చెవిలో రహస్యం చెప్పిందనుకొని మొదటివాడు చెట్టు మీద నుండి చూస్తూ అపోహ అనేది పడ్డాడు. ఎలుకబంటి నీకు అంతసేపు చెవిలో ఏం చెప్పింది అని మొదటివాడు రెండోవాడి దగ్గరకు వచ్చి అడిగాడు. అవసరానికి ఆదుకోని వాళ్ళు స్నేహితులు కారు అని నాతో ఎలుకబంటి చెప్పింది అని రెండోవాడు మొదటివాడికి జవాబు అనేది చెప్పాడు. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మనము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళేనండి స్నేహితులు. అవసరానికి మాత్రమే మనతో బాగుంటూ అవసరం తీరిపోయాక మనల్ని పక్కన పెట్టేసేవాళ్ళు మన స్నేహితులు కాదు. ఇది జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి.